అందరికీ నమస్కారం. ఈరోజు శివాలయంలో చేయకూడని తప్పుల గురించి తెలుసుకుందాం. ఈ పనులు చేస్తే శివునికి కోపం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుడు బోళాశంకరుడు, చిన్న భక్తికే కరుణ చూపే దేవుడు. కానీ శివాలయంలో కొన్ని తప్పులు చేస్తే ఆయన అనుగ్రహం దూరమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 1. అశుద్ధితో శివాలయానికి వెళ్ళడం. స్నానం చేయకుండా అపవిత్రంగా శివలింగ దర్శనం చేయకూడదు. శివుడు శుద్ధిని, నియమాన్ని ఎంతో ఇష్టపడతాడు. 2. శివలింగాన్ని తాకుతూ ప్రదక్షిణ చేయడం. శివలింగాన్ని తాకుతూ లేదా దానిపై వాలుతూ ప్రదక్షిణ చేయడం మహా అపచారం. ప్రదక్షిణ ఎల్లప్పుడూ దూరంగా చేయాలి. 3. బిల్వపత్రాన్ని తప్పుగా అర్పించడం. బిల్వపత్రం 3 ఆకులు కలిగి ఉండాలి. ఎండిపోయినవి, చినిగినవి లేదా తిరగమోపి అర్పించకూడదు. 4. శివాలయంలో కోపం, అహంకారం. శివాలయంలో గొడవలు, కోపం, అహంకారం శివునికి అసహ్యం. శాంతంగా, వినయంగా ఉండాలి. 5. అభిషేక సమయంలో నవ్వులు, మాటలు. అభిషేకం జరుగుతున్నప్పుడు నవ్వులు, అనవసర మాటలు లేదా ఫోన్ వినియోగం చేయకూడదు. 6. ప్రదక్షిణ అర్ధాంతరంగా వదిలేయడం. ఒక్కసారి మొదలుపెట్టిన ప్రదక్షిణ మధ్యలో ఆపకూడదు. ఇది భక్తిలో అస్థిరతగా భావిస్తారు. 7. దేవాలయంలో అబద్ధాలు మాట్లాడడం. శివాలయంలో అబద్ధం చెప్పడం లేదా తప్పు మాటలు మాట్లాడడం పాపంగా శాస్త్రాలు పేర్కొంటాయి. శివుడు శిక్షించే దేవుడు కాదు, సరిదిద్దే తండ్రి. కాబట్టి ఈ చిన్న నియమాలు పాటిస్తే బోళాశంకరుని కటాక్షం తప్పక లభిస్తుంది. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.